హాయ్ అండి. మీకు ఒక సీక్రెట్ చెప్పడానికి వచ్చాను. నిజంగానండి. మీకు నిజంగా ఈరోజు ఒక సీక్రెట్ చెప్తాను. నిజంగా తెలుసా? నిజంగా ఒక సీక్రెట్ చెప్పడానికే వచ్చాను. అయితే నమ్మరేంటండి మీరు? నేను చెబుతాను. ఏం జరిగింది తెలుసా? ఇదే కార్తీక మాసమని, ఇదే ఉగాదని, ఇదే సంక్రాంతి అని, ఇదే పండుగలని, ప్రతి పండుగకి నేను హ్యాపీగా ఉంటానండి. చాలా చాలా హ్యాపీగా ఉంటాను. ఉట్టప్పుడు కూడా హ్యాపీగా ఉంటానండి. నిజమంటే నమ్మరా మీరు? చాలా హ్యాపీగా ఉంటాను నిజంగానే. ఆ రోజు దేవుడి గుళ్ళకెళ్ళి భగవంతుడితో మాట్లాడతాను. మీరు మాట్లాడతారా? నిజం చెప్పండి. నేను నిజంగా మాట్లాడతాను. ఎక్కడికెళ్ళి తెలుసా? ఆత్మారావు పరమేశ్వరుడు. మనము ఎన్ని రోజులు బ్రతికున్నా, ఎన్ని సమస్యలై చనిపోయినా మన వెనకాతల ఒకే దేవుడు వస్తాడు. ఎవరో తెలుసా మీకు? తెలుసా తెలీదా చెప్పండి. నాకైతే తెలుసు. నాకెవరు చెప్పలేదు. నేను ఒక సెంటర్కి వెళ్ళాను, వాళ్ళు చెప్పారు. అక్కడ చూశాను కూడా నేను. నేను రాజస్థాన్ కూడా వెళ్ళానండి నిజంగానే. అక్కడికి వెళ్తే, ఆ సెంటర్కి వెళ్తే చాలా చాలా మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకు ఈ మనుషులు ఎంత మోసం చేస్తున్నారా? ఇక్కడికి రండి, మీకు బ్రతికేంటో తెలుస్తుందని అనిపిస్తుంది. నమ్మరా మీరు? చూపిస్తాను ఎప్పుడైనా. మనం చనిపోయాక మన వెనకాతలు వచ్చేది పరమేశ్వరుడే. ఆయన దేవతల దగ్గర ఉండడు, మన వెనకాతలే ఉంటాడు. ఆయన మనకు కాపలా కాసుకొని ఉంటాడు. అయ్యో నా ఆత్మలు, అయ్యో నా ఆత్మలు అని. నమ్మరా? నేను అబద్ధం చెప్తే కామెంట్ పెట్టండి, ఓకేనా? కామెంట్ పెట్టండి నేను అబద్ధం చెప్తే. అందుకే మనం పరమేశ్వరుణ్ణి, ఆదివారం పడిందండి, ఉపవాసం చెయ్యాలి, జాగారం చెయ్యాలి. ఆ తండ్రిని మనం హ్యాపీగా కొలుచుకొని తలుచుకొని ఉండాలి, ఓకేనా? బాయ్ బాయ్.